హలో, ఎక్కడున్నావు బావా? చైత్ర, నా మూడు బాలేదు, నేను మళ్ళీ కాల్ చేస్తా. నేను నీ ఇంటి ముందరే ఉన్నా. నువ్వు ఇప్పుడు రాకపోయినావు అనుకో, నేనే లోపలికి వస్తా. ఆగా, నువ్వు రాక తల్లి, నేనే వస్తా. గుడ్ బాయ్. ఏంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసినావు? మరేం చేయాలి? 3 days అవుతుంది. ఒక ఫోన్ లేదు, ఏం లేదు. నీకు బ్రేకప్ చెప్పాలనుకుంటే మొహాన్నే చెప్పేసేయ్. ఇలా దూరం పెడితే మంచిగా ఉండదు చెప్తున్నా. నేను ఎందుకే నీకు బ్రేకప్ చెప్తాను? మరి నాతో ఎందుకు మాట్లాడడం లేదు? నాతో ఎందుకు మాట్లాడడం లేదు? అసలేం నీ ప్రాబ్లం? ఆగు ఒకసారి. నీకు తెలుసు కదా మా అమ్మకి నీతో మాట్లాడడం నచ్చదని. మీ అమ్మకి చెప్పే నన్ను లవ్ చేసావా? అప్పుడు లేని భయం ఇప్పుడెందుకు? భయం కాదే, మళ్ళీ గొడవలు ఎందుకని. అవ్వని గొడవలు అవ్వకుండానే లవ్ మ్యారేజెస్ అవుతాయా? గొడవలు అవుతున్నాయని ప్రేమించిన వాళ్ళతో మాట్లాడడం మానేస్తామా? అసలు నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అత్తతో తెలుసుకుంటా. ఉండవే బాబు, అసలే ఏదో సీరియల్లో హీరో 2 పెళ్లి చేసుకున్నాడు అని కోపంగా ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి పెంట చేయకు. హే పోరా అత్తా. ఆగమన్నా, ఆగు. మొయ్. చైత్ర, ఇటు చూడు. మన నెలల్లో గొడవలు తగ్గాక ప్రశాంతంగా కూర్చొని మాట్లాడదాం. నన్ను నమ్ము, ఓకేనా? నన్ను నమ్మువా? నిన్ను నమ్మే కదా బావా నేను ఇక్కడి వరకు వచ్చాను. ఐ లవ్ యూనే. పోరా. అమ్మో భూమి. అయ్యో బావా, నాకు లేట్ అవుతుంది, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ బావా. ఓసేయ్. అయ్యో బావా, చెప్పడం మర్చిపోయాను, నాకు జాబ్ వచ్చింది, అది కూడా మన భూమి ఆఫీస్లోనే. సరే బావా, నాకు లేట్ అవుతుంది, నేను మళ్ళీ వస్తాను. లోపలికెళ్ళు. అసలే అమాయకుడివి, బయట కనిపిస్తే ఎవరైనా ఎత్తుకెళ్తారేమో. బాయ్ బావా. హే గాయ్స్. హాయ్. షీస్ చైత్ర. ఇప్పటి నుంచి మన టీంలో జాయిన్ అవుతుంది. చైత్ర, హీ సూర్య, కృష్ణ, సాత్విక్ అండ్ జోసెఫ్. హాయ్. దా కూర్చో. బాగుందమ్మా భూమి. నిన్నేమో నీ బెస్ట్ ఫ్రెండ్ రెఫర్ చేస్తుంది, నువ్వేమో నీ బెస్ట్ ఫ్రెండ్ రెఫర్ చేస్తావు. ఇది ఆఫీస్ అనుకుంటారు, మీ ఫ్రెండ్స్ అని రెస్టారెంట్ అనుకుంటున్నారా? రేయ్ హే మామా, ఊరికే ఫర్ జేకే. కంపారిజన్లో కూడా నువ్వు బార్ నొదలవారా? వాడికి అది తప్ప ఇంకేం తెలుసు? అది మన ఎమోషన్ మామా. హౌ కెన్ ఐ ఎడిట్? అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నువ్వు రూము, ఆఫీసు, దుర్గా వైన్స్ తప్ప ఇంకెక్కడికి వెళ్తావురా ఆ అమ్మాయిని చూడ్డానికి? నువ్వు ఆగబే. మిమ్మల్ని డెఫినెట్లీ ఎక్కడో చూశానండి. ఏమన్నా హిందీ వచ్చుగా? మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తారా? చూస్తాను. నేను చేస్తాను. చామింగ్ చైత్ర. ఎస్, మీ రీల్స్ చూస్తానండి. మీ రీల్స్ కింద కామెంట్ కూడా చేస్తాను. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి, ఇప్పటి నుంచి మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. అది ఎందుకులే అండి, ఇంకా డైరెక్ట్గానే కాంప్లిమెంట్ ఇస్తాను, దాంట్లో ఏముందిలే. ఏమైందిరా, ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవ్వలేదా? మన ఐడి ఇస్తే మనం పెట్టే చెత్త కామెంట్లు దొరికిపోతాం కదరా. ఓకే. అవును, ఇంతకీ వీణా కనిపించట్లేదేంటి? ఏమో, తనకి కాల్ చేసా, తను లిఫ్ట్ చేయలేదు. అచ్చా, ఓకే. చైత్ర, ఒకసారి చూడు. వీణా, ఏమైంది లేట్? చెప్తా ఉండు, ఒక నిమిషం ఇప్పుడే వస్తా. ఏమై ఉంటుందో ఏమో. ఏంటి వినా లేట్గా వచ్చావు? రానా క్లాస్ బీకాడా? ఇంకా నీ కుళ్ళు జోకులు నేను మిస్ అవుతాను రా. అబ్బో, ఎమోషనల్. ఊరెళ్తున్నావా? వెళ్తున్నాను, మళ్ళీ రాలేకపోవచ్చు. సడన్గా ఏంటి? అంటే కొన్ని మనకు తెలియకుండానే అయిపోతాయి కదా సూర్య. అదేంటి సడన్గా? నాన్నకి హెల్త్ బాగాలేదు, కొంచెం సీరియస్గా ఉన్నారంట, సో అందుకే సడన్గా ఊరెళ్తున్నా. సారీ భూమి, అలా జరిగిపోయింది, నీతో చెప్పలేకపోయా. ఇట్స్ ఓకే. ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది? నాకు అంత కరెక్ట్గా తెలియదు భూమి, సో అందుకే వెళ్తున్నాను. వైజాగ్ బ్రాంచ్కి రిక్వెస్ట్ రేస్ చేశాను, సో మ్యాక్సిమం నేను రాలేకపోవచ్చు.
మిస్ యూ భూమి. జాగ్రత్త. మిస్ యూ. జాగ్రత్త. జాగ్రత్త. బాయ్ 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 వినా. వినా. Bye, బాయ్ వినా. వినా. బాయ్ బాయ్. బాయ్ వినా. అసలు నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదే. అతనికి ఛాన్స్ ఇవ్వడం కరెక్టే అంటావా? కానీ అసలు వాడు వదిలిపెట్టట్లేదు. తను చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తుంది. నిజమే కదా, ఒకరికి ఛాన్స్ ఇవ్వకుండా ఒకరి గురించి ఒకరికి ఎలా తెలుస్తుంది? ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామా? ఏమంటావ్? అడుగుతుంటే పడుకుంటావేంటి పందిలాగా? నాకు ఇక్కడ బుర్ర బద్దలైపోతుంటే రిలాక్స్ అవుతావేంటి? ఒక ఐడియా ఇవ్వచ్చుగా. అది నన్ను అడిగితే నేను చెప్తా. డోర్ కొట్టి రావాలని తెలీదా మేడంకి? ఓయబ్బో, తలుపులు మొత్తం తెరిచిపెట్టి బెస్ట్ ఫ్రెండ్కి ఫార్మాలిటీస్ చెప్తుంది మేడం. అది మ్యాటర్ కాదు. ముందే ఏమైంది చెప్పు. ఎవడని ప్రపోజ్ చేశాడా? దాదాపు అలాంటిదేనే. ప్రపోజ్ చేశాడా? మ్, మరి ఏం ఆలోచించావు? అది చెప్పడానికే కదా నేను నిన్ను పిలిచాను. నువ్వు చెప్పేయ్. ఆ, నువ్వు చెప్తే వాడు మరి ఎస్ చెప్పేయ్. ఎస్ చెప్పాలా? చూడు పాపా, లవ్ అంటేనే పెద్ద ప్రాబ్లం. అందులో సొల్యూషన్స్ ఏముంటాయి చెప్పు? నచ్చితే ప్రాబ్లంలో ఇరుక్కుపోతాం, నచ్చుకోకపోతే ప్రాబ్లం నుంచి దూరంగా పారిపోతాం. నేను దూరంగా పారిపోయే రకాన్ని కాదులే. అయితే ప్రాబ్లం ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నావన్నమాట. చూడు భూమి, కృష్ణ మంచోడో చెడ్డోడో నాకైతే తెలీదు. కానీ లవ్లో మంచు చెడు అంటూ ఏముండవు, సిచ్యువేషన్స్ మాత్రమే ఉంటాయి. సో ఏదైనా ఆలోచించి డిసైడ్ చేసుకో. అంతేకాని ఎస్ చెప్పాలో నో చెప్పాలో చెప్పనంటావు. వామ్మో, వద్దమ్మా. ఎవడు బురదని వాళ్ళే కడుక్కోవాలి, ఎవడు ప్రేమను వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. సరేనా? ఒరేయ్ నానా, మీ అమ్మ ఇప్పట్లో నీకు పేరు పెట్టేలా లేదురా. మనం వెళ్దాం పదా. భూమి, ఏంటి ఇంకా బాబాయ్ రాలేదా? సరే పద, నేను డ్రాప్ చేస్తా. అరే, నువ్వు నా బైక్ ఎక్కినంత మాత్రం యాక్సెప్ట్ చేసినట్టు ఏం కాదులే. ప్లీజ్ ఎక్కొచ్చు కదా. వచ్చేసాడు. భూమి, ఈవినింగ్ లాగౌట్ అయిపోయిన తర్వాత క్రీమ్ స్టోన్ లేకపోతే కాఫీ తాగడానికి వెళ్దాం కదా ప్లీజ్. అమ్మా, అస్సలు బయట తిండి ఆరోగ్యానికి మంచిది కదా, అస్సలు వెళ్ళొద్దు. నువ్వు ఆగవయ్యా బాబు. భూమి ప్లీజ్, భూమి ఆఫీస్ అయిపోయిన తర్వాతనే కదా. ప్లీజ్ 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 భూమి ప్లీజ్. ఏరా మామా, సెట్టా? కానీ కానీ బాయ్ అమ్మా. బాయ్ బాబాయ్. అలాగే. భూమి, అంటే వర్షం పడేలా ఉంది. బైక్లో ఫ్యూల్ కూడా లేదు. వెళ్ళేదారిలో బైక్ ఆగిపోతే, వర్షంలో ఇరుక్కుపోతే. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ రాత్రికి మీ ఇంట్లో ఒక్క నిమిషం. దేవుడా దేవుడా దేవుడా, ప్లీజ్ ప్లీజ్.
దేవుడా దేవుడా ప్లీజ్ 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 ఒప్పుకోవాలి ప్లీజ్ ప్లీజ్ దేవుడా ప్లీజ్ 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 ప్లీజ్. హలో. ఒకవేళ వర్షం పడితే యూజ్ అవుతుంది. వీధి చివర పెట్రోల్ బంక్ ఉంది. డబ్బులు వద్దు నా దగ్గర ఉన్నాయి. బాయ్ బాయ్. భూమి మళ్ళీ ఏంటి? పైకి కనిపించావు కానీ చాలా షార్పే నువ్వు. థ్యాంక్ యూ. బాయ్. చాలా బాగుంది, తాగొచ్చు కదా. ఎందుకు నా మీద ఇంత ఇంట్రెస్ట్ వీడికి? నా గురించి పూర్తిగా తెలియకుండానే ఎందుకు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాడు? అంటే నేనంటే అంత ఇష్టం అంటావా? అయినా నేను ఎందుకు అతనికి అంత చనువిస్తున్నాను? నాకు నచ్చాడంటావా? ఏంటో ఏం అర్థం కావట్లేదు. దా, మన ఇంటికి ఎవరు వచ్చినట్టున్నారు. దా చిటిదా. హాయ్ భూమి. నువ్వేంటి ఇక్కడ? ఏంటి ఇంట్లో ఏమైనా చేతపడని చేస్తున్నావా? ఏంటి? లోపలికి రానివ్వు మరి. హలో, ఎందుకు వచ్చావు? అరే సండే కదా, చికెన్ చేసి పెడతావేమోనని. అంటే నువ్వు మొన్న చేసిన చికెన్ కర్రీ అసలు మైండ్లోంచే పోవట్లేదు తెలుసా. చికెన్ చేసి పెట్టవచ్చు కదా. చికెన్ కూడా తీసుకొచ్చా. నేనేం ప్లాన్ చేసుకునేం రాలేదులే, యాజ్ ఏ ఫ్రెండ్గానే వచ్చా. నువ్వు వద్దంటే చెప్పి వెళ్ళిపోతా. సరే పో. అలా అంటే ఎలా భూమి? కష్టపడి చికెన్ తీసుకొచ్చా, చేసి పెట్టవచ్చు కదా. కావాలంటే మన గ్యాంగ్ను కూడా పిలుస్తా. ప్లీజ్ భూమి, కుక్ చేయొచ్చు కదా. భూమి ప్లీజ్, భూమి ప్లీజ్ 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 ప్లీజ్. భూమి ప్లీజ్, భూమి ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ భూమి. నువ్వు వంట చేసుకునేటప్పుడు నేనేం డిస్టర్బ్ చేయనులే. యూ క్యారీ ఆన్. రావే, పేరు లేని కుక్కపిల్ల. మీ అమ్మ నీకు పేరు ఎప్పుడు పెడుతుందో ఏంటో. దా. మన వాళ్ళందరూ వస్తారన్నావు, ఏరి? ఊరుకో భూమి, ఈ చికెన్ వాళ్ళందరికీ ఏం సరిపోతుంది. ఈసారికి మనకు అని చేద్దాం. వా, అదిరిపోయింది భూమి. అచ్చం మా అమ్మ చేసినట్టే ఉంది. మీరందరూ ఒకటే కుకింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నారా? చాలా బాగుంది భూమి. అవును, మీ ఫ్యామిలీ గురించి చెప్తా అన్నా. తినేటప్పుడు మాట్లాడకూడదు, గమ్మున తిను. బా, ఫుడ్ చాలా ఎక్కువ తినేసా భూమి. కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకుని బయలుదేరితే బాగుంటుంది అనిపిస్తుంది. వెళ్తాలే. అవును, మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు. సరే, ఫస్ట్ నేను మా ఫ్యామిలీ గురించి చెప్తాను. మా మమ్మీ డాడీ వైజాగ్లో ఉంటారు. మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా మదర్ హౌస్ వైఫ్. నేను ఒక్కడే కొడుకుని. చిన్న ఫ్యామిలీ అనుకో. నాన్నతో తిట్లు, మా అమ్మ చేసే అట్లు. సాదా సీదా పెరిగిన కుర్రోడిని. ఇప్పుడు నువ్వు? హే, అంత ఇబ్బంది అయితే చెప్పకలే, లైట్. మీ ఫ్యామిలీ లాగా మా ఫ్యామిలీ సాదా సీదాగా లేదు. మాదొక చిన్న కుటుంబం. మాది చాలా పూర్ ఫ్యామిలీ కృష్ణ. మా నాన్న ఒక వ్యాపారం చేసి అందులో లాస్ వచ్చి అప్పు తీర్చలేక నన్ను మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయారు. నాకప్పుడు 8 ఏళ్ళు. మా అమ్మ నన్ను ఆడించేది, జోల పాడేది, స్కూల్కి రెడీ చేసి పంపించేది. నన్ను కంటికి రెప్పలా చూసుకుంది కృష్ణ. కానీ ఒకరోజు నేను స్కూల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇంటి ముందు జనం. ఏదో ఫంక్షన్ అనుకున్నా, చిన్నపిల్లని కదా.
అర్థం కాలేదు. వాళ్ళందరి మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తే గుమ్మం లోపట మా అమ్మ ఊరేసుకొని ఉంది. అది చూస్తే నాకు అసలు ఏం అర్థం కాలేదు. షాక్లో ఉండిపోయా. నా అనుకునే వాళ్ళు నాతో ఎవ్వరూ లేరు, ఎవరో జనం. నాకు చాలా భయం వేసింది కృష్ణ. ఆ ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు. మా అమ్మ చనిపోతే నన్ను మా అత్త చూసుకుంటుంది అనుకుంది. పాపం పిచ్చిది. ఆర్ఫనేజ్లో పడేస్తారనుకోలేదు. ఆ తర్వాత నా అనుకునే వాళ్ళు నాకు ఎవ్వరు లేరు. నేనున్నానని వచ్చిన వాళ్ళ మీద కూడా నాకు నమ్మకం రాలేదు. సారీ భూమి, నీ పాస్ట్ గురించి అడిగి చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ. హే, ఇట్స్ ఓకే. ఈ విషయం మన వీణా చేతురాలకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు, మన గ్యాంగ్కి కూడా. ప్లీజ్ ఎవరికి చెప్పొద్దు. హే చచ్చా, మన ఫ్యామిలీ విషయాలు బయట ఎందుకు చెప్తాను? ఓకే, నేను వెళ్ళొస్తాను. అంటే నేను నీతో కలిసి ఉండాలంటే నువ్వు ఒప్పుకుంటే సరిపోతుంది. మీ పేరెంట్స్, రిలేటివ్స్ ఇలాంటి గోలేం లేదనమాట. ఒప్పేసుకోవచ్చు కదా. ఓకే ఓకే, టేక్ యువర్ టైం. భూమి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నీతోనే ఉంటా ఎప్పటికైనా. జస్ట్ నువ్వు ఒప్పుకుంటే చాలు. దీనికి నేను పేరు పెట్టా, అకీరా. అంటే ప్రకాశవంతమైందని అర్థం. ఇంకా నీ జీవితాన్ని చీకట్లో దాచిపెట్టిన చాలు భూమి. మనిద్దరం కలిసి మన ఫ్యూచర్ని బ్రైట్గా మారుద్దాం. జస్ట్ నువ్వు ఒప్పుకుంటే చాలు. ఆలోచించుకో. అకీరా. అమ్మా భూమి. అత్తయ్య, ఏంటి ఆఫీస్కి రెడీ అయ్యావా? అవునత్తమ్మా. దా కూర్చొని మాట్లాడుకుందాం. రండి. ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాను అత్తయ్య? చూడమ్మా, నిన్ను ఈ ఇంటంచి గెంటేయాలని నాకేమీ లేదు. నీకు తెలుసు కదా, నాకు 2 ఆడపిల్లలు. పెద్దదానికేమో మంచి సంబంధం కుదిరింది, చిన్నదేమో అమెరికా వెళ్ళాలని పంతం పట్టింది. వీటన్నింటికి డబ్బు అవసరం కదా, ఎవరిస్తారు? నేను కూడా మీ కూతురు లాంటి దాన్నే కదత్తయ్య. అమ్మ జ్ఞాపకాలతో పెరిగిన ఇల్లును వదిలేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాను? మీ నాన్న ఈ ఇంటి పత్రాలని మా దగ్గర తాకట్టు పెట్టి లక్షల డబ్బులు తీసుకున్నాడు. ఇవ్వలేక ఇల్లు వదిలి పారిపోయాడు. మీ అమ్మ అప్పు తీర్చలేక, నిన్ను చూసుకోలేక తను చూసుకుంది. అన్న కూతురువే కదా అని ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచా. కష్టాలు మాకు మాత్రం ఉండవా? ఇంటికి మంచి బేరం కుదిరిందమ్మా. అది పోతే మళ్ళా ఈ పాత కొంపకి అంత రేటు ఎవడిస్తాడు? అంతగా కావాలంటే 90 లక్షలకి బేరం కుదిరింది. నువ్విస్తానంటే చెప్పు, నువ్వే ఉండొచ్చు. నువ్వు ఉద్యోగం చేస్తున్న దానివే కదా, ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారో, వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండు. వయసు వచ్చిన అమ్మాయి ఒంటరిగా ఉంటే మీ నాన్న పారిపోయాక మిమ్మల్ని ఎలా చూశారో నిన్ను కూడా అలానే చూస్తారు. నువ్వు కూడా మిమ్మలాగే. ఆపండి అత్తయ్య. ఇప్పుడు నేను ఇల్లు ఖాళీ చేయాలి, అంతే కదా? చేస్తాను అత్త. భూమి, అకీరా అని పేరు పెట్టావా? అరే మాట్లాడి నీతోనే. ఇప్పుడు
పోనీ బాబాయ్. ఇంకెన్ని రోజులు దాస్తావు భూమి? నాకు తెలుసు నేనంటే నీకు ఇష్టమని. నేను చెప్పాను నువ్వంటే నాకు ఇష్టమని. మరి నేను చెప్పిన పేరు నీ పెట్టుకెందుకు పెట్టుకున్నావు? పేరు బాగుందని పెట్టాను అంతే. అదే నేను చెప్పిన పేరు ఎందుకు పెట్టుకున్నట్టు? ఆ పేరు వేరే ఎవరు చెప్పినా పెట్టేదాన్ని. అంటే నా మీద కొంచెం కూడా ఇష్టం లేదంటావు? సర్లే భూమి, ఇంకా నా తరపు నుంచి అయితే ఏం డిస్టర్బ్ చేయను, ఇంకా ఇబ్బంది కూడా పెట్టను. ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటే అనుకున్నావా? నేను ఇడిచిపెట్టే సమస్య లేదు భూమి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం నేను వదిలిపెట్టను. నిన్ను హ్యాపీగా చూసుకునే బాధ్యత నాది భూమి. భూమి, ఐ లవ్ యూ సో మచ్. బాబాయ్ ఇక్కడ ఆపేయండి. భూమి ప్లీజ్ నన్ను వదిలేకే. బాబాయ్ పదండి. బాబాయ్ ఒక్క నిమిషం ఆపండి, ఒక్క నిమిషం. కృష్ణ I love you, Krishna. I love you, Bhumi.